ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. 138వ కీర్తన మీరు వినబోతున్నారు. ఈ కీర్తన దావీదు రచన. తన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు గనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాడు. కష్టనష్టాలలో దేవుడు మన పట్ల తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని హద్దు మేరకే వస్తాయి. 138వ కీర్తన మొదటి వచనం, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. దేవతల ఎదుట అనగా దేవదూతల ఎదుట నిన్ను కీర్తిస్తాను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేశావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను సమర్పిస్తాను. ప్రియ శ్రోతలు, దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. కీర్తనల గ్రంథమంతటా కృతజ్ఞతాస్తుతులు దేవునికి సమర్పించాలని పదే పదే చెప్పబడింది. దేవుడు మనకు భౌతిక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎన్నో ఇస్తున్నాడు. మన ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించడం మన విధి. కాపుదల కోసం, బలం కోసం, ఆదరణ కోసం, సహనము, ప్రేమ కోసం ప్రార్థించాము. దేవుడు వాటిని మనకిచ్చాడు. కృతజ్ఞులమై దేవునికి వందనాలు సమర్పించాలి. కృతజ్ఞత లేని బ్రతుకు నిరర్ధకమవుతుంది. దావీదు అంటున్నాడు, నీవు నాకు ఉత్తరమిచ్చావు, ప్రాణములో త్రాణ పుట్టించావు, నన్ను ధైర్యపరిచావు. భూరాజులందరూ నీ మాటలకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నారు. అంటున్నారు, యెహోవా మహాప్రభావము గలవాడు, వారు ఆయన మార్గములను గూర్చి గానం చేస్తున్నారు. యెహోవా మహోన్నతుడు, ఆయన దీనులను లక్ష్యపెడతాడు. దూరం నుండే గర్విష్ఠులను పసికడతాడు. ఆపదల్లో చిక్కుబడిన నన్ను నీవు బ్రతికిస్తావు. శత్రువుల కోపము నుండి నన్ను రక్షించడానికి చేయి చాపుతావు. నీ కుడి చేయి నన్ను రక్షిస్తుంది. 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేస్తాడు. యెహోవా నీ కృప నిరంతరం ఉంటుంది. నీ చేతి కార్యములను విడిచిపెట్టవద్దు. నేనే నీ చేతి పనిని గదా. ప్రియ శ్రోతలు, మనము భవిష్యత్తు కోసం ఏమేమో ఏర్పాట్లు చేసుకుంటాము. భవిష్యత్తును గురించి కలలు కంటాము. కోరికలు ఈడేరడానికి కష్టించి పనిచేస్తాము. అయితే మన అంచనాల్లో, ఆలోచనల్లో దేవుని చిత్తానికి ప్రాముఖ్యం ఇవ్వకపోతే మనకు ఆశాభంగమే మిగులుతుంది. ప్రియ శ్రోతలు, మీరు ఏ ఏర్పాట్లు చేసుకోవాలన్నా మొదట వాటిని గురించి దేవునితో సంప్రదించండి. ఈ కీర్తనలో ప్రవచనం ఉన్నది. నిరవంజి చెట్లకు తగిలించిన సితారాలు మరల చేతికి తీసుకొని వాయిస్తున్నారు, పాడుతున్నారు. మహాశ్రమల కాలంలో అనగా యాకోబు శ్రమల కాలంలో ఇశ్రాయేలు శేషిత ప్రజ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తారు. ఈ రోజున సంఘాలలో యాంత్రికమైన ఆరాధన జరగకుండా విశ్వాసులు జాగ్రత్త వహించాలి. ఈ కీర్తనలో దేవతలు అని ఉన్న చోట దేవదూతలు అని గ్రహించాలి. దేవుళ్లైనా దేవదూతలైనా దేవునికి బదులుగా మనము హెచ్చించకూడదు. క్రైస్తవుడు దేవునికి బదులుగా మరెవరిని పెట్టినా అది పాపము, అపచారం. దేవుడు ఎంతో, ఆయన వాక్యము అంతే. దేవుని నామము ఏమై ఉన్నదో అదంతా వాక్యములో నెరవేరింది గనుక వాక్యము ఆయన నామము కంటే ఘనమైనది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ఆయన ఎక్కువ కృప ఇస్తాడు,
దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం. విశ్వాసి యొక్క వినయశీలం దేవుణ్ణి మహిమపరుస్తుంది. 1 పేతురు 3:4 హృదయపు అంతరంగ స్వభావము అక్షయాలంకారముతో అలంకరించబడాలి. ఇప్పుడు 139 కీర్తన విందాము. ఇది దావీదు కీర్తన. దేవుడు సర్వజ్ఞుడు, ఆయన సమస్తము చూస్తున్నాడు. ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన అంతటా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఎరుగును. ఆయన మనతో ఉన్నాడు. ఆయనను మనము తెలుసుకునే భాగ్యం మనకు అనుగ్రహించాడు. 1 వచనం నుండి వినండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోవడము లేవడము నీకు తెలుసు. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సును గ్రహిస్తున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచావు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ప్రతి మనుష్యుడు తనను గురించిన వ్యక్తిగత విషయాలన్నిటినీ అందరికీ చెప్పడు. తన బలహీనతలు ఇతరులకు తెలియనివ్వడు. అయితే మనము చెప్పకుండానే దేవునికి మన స్థితిగతులన్నీ తెలుసు. మన తలవెండ్రుకలెన్ని ఉన్నాయో అది కూడా దేవునికి తెలుసు. మన అనుభవాలన్నిటిలో దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతాడు, ప్రేమిస్తాడు, నడిపిస్తాడు. మనలను గురించిన ప్రతి చిన్న సంగతి ఆయనకు తేటతెల్లమే. మనకు అంత తెలివి లేదు. దేవుని జ్ఞానం అగోచరం, అది మన బుద్ధికి అందదు. 7వ వచనం, దేవా, నీ ఆత్మ వద్ద నుండి నేనెక్కడికి పోతాను? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోతాను? ప్రియ శ్రోతలు, దేవుడు సర్వజ్ఞుడు. ఆయన అంతటా ఉన్నాడు. ఆయన ఆత్మ నీవెక్కడున్నా నిన్ను కనిపెడుతూ ఉండడం వాస్తవం. దేవుణ్ణి ప్రేమించే వారికి ఇది శుభవార్త. మనమేమి చేసినా, ఎక్కడికి వెళ్లినా దేవుని ఆత్మ నుండి దూరము కాము. దేవుని ఆత్మ ఆదరణాత్మ. 13వ వచనం, నా అంతరింద్రియాలను నీవే కలుగచేశావు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుడుతున్నాయి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. ఆ సంగతి నాకు బాగా తెలుసు. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు కూడా నీకు మరుగై ఉండలేదు. దేవుడు ప్రతి మనిషిని సృజించిన సృష్టికర్త. ఏ మానవుడు నిరుత్సాహపడనక్కర్లేదు. విశ్వాసమాత్రం చేత దేవుని ఆత్మ దేవుని సృష్టి అయిన నీలో పనిచేస్తాడు. దేవుని చిత్తాన్ని అనుసరించి నీ సౌశీల్యాన్ని చక్కగా పెంపొందిస్తాడు. దేవుడు నిన్ను గురించే తలుస్తున్నాడు. ఏ మానవుడు తనను గురించి తాను తక్కువ అంచనా వేసుకోకూడదు. దేవుని దృష్టిలో ఏ మానవుడు వ్యర్థుడు కాడు. 17-18 వచనాలు, దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటిని లెక్క పెడదామనుకుంటే అవి ఇసుక రేణువుల కంటే లెక్కకు ఎక్కువై ఉన్నాయి. ఉదయకాలమే నేను మేల్కొన్నప్పుడు నీవు ఇంకా నన్ను గురించే తలంచుతున్నావు. నేనంటే నీకెంత ప్రేమ. ఈ తలంపు మనకెంతో ఆదరణ. ఆయన మనల్ని పడనివ్వడు, పడితే పట్టుకుంటాడు. మనల్ని గురించి ఆయన ఎంతగా తలంచుతున్నప్పుడు మనము ఆయనను గురించి ఎంత తలంచుతున్నామో కొంచెము ఆలోచించండి. 21-24 వచనం వరకు, యెహోవా, నిన్ను ద్వేషించే వారిని నేను ద్వేషిస్తున్నాను గదా. నీ మీదికి లేచే వారిని నేను అసహ్యించుకుంటున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకుంటున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము
నా యందు ఉన్నదేమో చూడు. నిత్యమార్గమున నన్ను నడిపించు. దావీదుకు దేవుడంటే ఎంతో ఆసక్తి. తన శత్రువులందరూ దేవుని శత్రువులని భావించాడు. దేవుని నీతి న్యాయములను బట్టి వారిని శత్రువులుగా ఎంచాడు. గాని అది వ్యక్తిగతమైన కక్ష కాదు. ప్రజలు దేవుణ్ణి ద్వేషించినప్పుడు ప్రజలపై కోపపడడం భావ్యమే. అయితే దేవుడే తీర్పరి. మనము దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులమైతే ఎవరైనా దేవుణ్ణి ద్వేషించినప్పుడు మనకెంతో బాధ కలుగుతుంది. దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా, నా హృదయాన్ని పరీక్షించు, నా తలంపులు నీ తలంపులై ఉండేటట్లు నన్ను నడిపించు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 44వ వచనం. ప్రభు అన్నాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి. దావీదు తన హృదయాన్ని తెరచి దేవుని ఎదట ఉంచుతున్నాడు. శస్త్రచికిత్స చేసి ఏదైనా లోపము పాపము ఉంటే కనిపెట్టి చూపమంటున్నాడు. మన పాపము మనకు కనపడదు గదా. ఫలానిది పాపమని దేవుడు చూపితే వెంటనే క్షమాపణ వేడుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన ప్రార్థన. ప్రియ శ్రోతలారా, ఈ కీర్తనలో దేవశాస్త్ర సత్యాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు సర్వజ్ఞుడు. మనస్తత్వ శాస్త్రజ్ఞుల మనస్సులకు దేవుడే వైద్యుడు. మానవుడు తన మనస్సుతో దేవుని సృష్టి రహస్యాన్ని పూర్తిగా గ్రహించజాలడు. దేవుడు మనలను పూర్తిగా ఎరుగును. దావీదును ఆయన బాగా ఎరుగును. సీమోను పేతురును బాగా ఎరుగును. ఇస్కరియోతు యూదాను కూడా ఆయన బాగా ఎరుగును. దేవుడు సర్వవ్యాపి. నీవు ఎక్కడ ఉన్నా దేవుడు అక్కడే ఉన్నాడు. చంద్రమండలానికి వెళ్ళు, దేవుడు అక్కడా ఉన్నాడు. మనమేమి చేస్తున్నది అంతా దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీలో ఉన్న పాపాన్ని చూపితే దేవునితో ఏకీభవించి ఒప్పుకో. దేవుడు మన సృష్టికర్త. నీవు నేను తల్లి గర్భంలో ఉండగా దేవుడు మనల్ని ఎరుగును. దేవునికి తెలియనిది ఏదీ లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనకు సమస్తమూ సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 140వ కీర్తన వినండి. మనలను బెదిరించి మనల్ని గురించి అపనిందలు ప్రచారం చేసే వారి కోసం మనము ప్రార్థించాలి. మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. ఆ విషయం గ్రహించి మరీ ప్రార్థన చెయ్యాలి. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించు. బలాత్కారం చేసే వారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేస్తారు. వారు నిత్యము యుద్ధం రేపాలని చూస్తూ ఉంటారు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేస్తారు. వారి నాలుకలలో సర్పవిషమున్నది. వారి పెదవుల క్రింద అంతా విషమే. 5వ వచనం. గర్విష్ఠులు నా కోసమై ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. వారు త్రోవ ప్రక్కన వలపరిచారు. నన్ను పట్టుకోడానికి ఉచ్చులను ఒగ్గి ఉన్నారు. అయినా నేను యెహోవాతో మనవి చేస్తున్నాను. యెహోవా, నీవే నా దేవుడవు. నా విజ్ఞాపనలకు చెవియొగ్గు. 10వ వచనం. కణకణలాడే నిప్పులు శత్రువుల మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. 12వ వచనం. బాధింపబడే వారి పక్షాన యెహోవా వ్యాజ్యమాడుతాడని, దరిద్రులకు ఆయన న్యాయం తీరుస్తాడని నేనెరుగుదును. దరిద్రులు నిస్సహాయులు న్యాయం కోసమై ఎక్కడికి వెళ్లాలి? న్యాయస్థానాలలో న్యాయవాదులను నియమించడానికి వారికి డబ్బు లేదు. తమను తాము సమర్థించుకోలేరు. అయితే దిక్కులేని వారికి దేవుడే దిక్కు. దేవుడు వారి పక్షాన నిలుస్తాడు. వారికి న్యాయం చేకూరుస్తాడు. ఇదే మనకెంతో ఆదరణ గొలిపే వాస్తవం. మన పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువు మనతో ఉన్నాడు గనుక మనము బాధ్యతనెరిగి ప్రవర్తించాలి. మనము దేవుని ప్రజలము. మనము నిస్సహాయుల పక్షాన నిలువబడాలి. అది దేవుని మనస్సు. నిశ్చయముగా నీతిమంతులు దేవుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తారు.
యథార్థవంతులు దేవుని సన్నిధిలో నివసిస్తారు. ప్రియ శ్రోతలు, ఇశ్రాయేలు శేషిత జనాంగం శ్రమల కాలంలో పొందబోయే అనుభవం ఈ కీర్తనల్లో ప్రవచించబడింది. అప్పుడు అంత్యక్రీస్తు చెలరేగుతాడు. అతడు అబద్ధ క్రీస్తు, పాపపురుషుడు. దావీదు ప్రార్థన ఆ రోజున ఇశ్రాయేలీయులు చేస్తారు. ఈ కీర్తనలో అంత్యక్రీస్తు పేర్కొనబడ్డాడు. అంత్యక్రీస్తు ఎవరు? 1 యోహాను 2:18 చిన్న పిల్లలారా, ఇది కడవరి ఘడియ, క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి ఘడియ అని దీనిచేత తెలుసుకుంటున్నాము. అంత్యక్రీస్తు నాలుక పాము నాలుక వంటిది. దావీదు చేసే ప్రార్థన అంత్యక్రీస్తును ఎదుర్కొన్నప్పుడు ఇశ్రాయేలు చేయబోయే ప్రార్థనకు ప్రవచన రూపం. అయితే మనము రోమాపత్రిక 12:19-21 వరకు గమనించాలి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమియ్యి. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు. కీడు వలన జయింపబడక మేలుచేత కీడును జయించు. ప్రియ సోదరీ సోదరులారా, లోకమును జయించే విజయము మన విశ్వాసమే. దేవుడు అట్టి విశ్వాసమును మనకు అనుగ్రహించునుగాక. దైవాశీస్సులు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.